ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్చర్యదుర్గము, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునుడి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి. ఆయన యందు భయభక్తులుంచు వానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలుగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. భక్తుడి విధంగా అంటున్నాడు, నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా నుండుము. ఆయన వల్లనే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణ ఆధారము. నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. సహోదరి సహోదరులారా, యెహోవా నాకు వెలుగును రక్షణీయునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధింపు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యం విడకుందును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచెను, తన గుడారపు మాటున నన్ను దాచెను. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నేను ఏమాత్రమును విడువను, నేను ఎన్నడూను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగల వారమై ఉన్నాము. మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనొచ్చు వారి విశ్వాసమును అనుసరించుడి. యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగయుగములకు ఒకటే రీతిగా ఉండును. భక్తుడి విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోనును అనున్నదియు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగింపబడును. ఎవడినను వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకునేలా వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర అయ్యుండును. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన దృష్టికి కనబడిన సృష్టం ఏదియూ లేదు. మనం ఎవరికి లెక్కప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకోని దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలు యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ సమస్త విషయములలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు ఉత్తముడు అని, శ్రమదినమందు నీవు ఆశ్చర్యదుర్గమని, నీ యందు నమ్మికించు అని నీవు ఎరుగుదువని తెలియజేస్తావు తండ్రి. నీకు స్తోత్రములు తండ్రి. దేవా, నీవు మాకు ఎత్తైన కోటగా ఉండి ఆపద్దినమందు మాకు ఆశ్చర్యదుర్గముగా ఉండి మా శత్రుల చేతుల నుండి మమ్మల్ని తప్పించమని మాకు నీ వాక్యము బోధించి మా పైన నాయకులుగా ఉన్నవారిని మేము జ్ఞాపకము చేసుకుని వారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించి నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు వాడుకున్నటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్ర ఉండు భాగ్యమును మాలో ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.